హే గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ 'శ్వేతాస్ వరల్డ్'. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. సో, ఇదొచ్చేసి చాలా స్పెషల్, మెమరబుల్ అండ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ డే అనమాట. ప్రతి ఒక్కరు కూడా నా జీవితంలో ఇలాంటి రోజు రావాలని ఎదురు చూస్తుంటారు. ఫార్చునేట్‌గా ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ అండ్ హార్డ్ వర్క్ మాకైతే ఫైనల్‌గా ఆ డే వచ్చేసింది. యెస్! ఈరోజు మేమైతే మా ఫ్యామిలీకి ఒక కొత్త మెంబర్‌ని ఇన్వైట్ చేయబోతున్నాము. సో, ఇట్స్ నథింగ్ బట్ మేమొక డ్రీమ్ కార్‌నయితే బుక్ చేసాము. దాని డెలివరీ ఉంది ఈరోజు ఈవినింగ్. సో, దానికోసం మా ఫ్యామిలీ మొత్తం రెడీ అయిపోయి ఇలా వెళ్తున్నాం. ఇంత స్పెషల్ ఈవెంట్‌కి సింపుల్‌గా ఎందుకెళ్ళాలని చెప్పి నేను, చెల్లి ట్విన్నింగ్ యేసుకున్నామనమాట. సో, ఇట్స్ ప్రీ ప్లాన్డ్. సో, ఇలా రెడీ అయ్యి ఈవినింగ్ ఎళ్తున్నాం. వి ఆల్ ఆర్ ఎక్సైటెడ్ అనమాట. నిజంగా అనుకోలేదు మేము ఒక కొత్త కార్ తీసుకుంటాము అని చెప్పి. బికాజ్ ఎవరి ఇండివిడ్యువల్ స్ట్రగుల్స్, హార్డ్ వర్క్ అనేది వాళ్ళకుంటుంది. ఫైనల్‌గా ఈవినింగ్ మేమైతే అక్కడ షోరూమ్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇంకా షోరూమ్ లోపలికెళ్ళాలి. అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే అక్కడికి రీచ్ అయిపోయాము. ఇంకా లోపలికెళ్ళేటప్పుడు ప్రతీదీ వ్లాగ్ రికార్డ్ చేయాలని చెప్పేసి నేనైతే చాలా ట్రై చేశాను. అంత స్పెషల్ డే కదా! ఎవరికైనా లైఫ్‌లో అది సాధించిన రోజు అర్థమవుతుంది. నీకెందుకు కొన్నది మీ డ్యాడీ కదా! నీకెందుకు అంత హ్యాపీనెస్ అని మీరు అనుకోవచ్చు. బట్ ఎవరు కొన్నా కానీ అది మా ఫ్యామిలీ రిలేటెడ్ కాబట్టి వి ఆల్ ఆర్ ఫ్యామిలీ కాబట్టి సో, మేమందరం కూడా హ్యాపీనెస్‌ని, సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నామనమాట. ఇంకా అక్కడ కొంచెం డెలివరీ కావాల్సిన అరేంజ్‌మెంట్స్ అలాగే ఫార్మాలిటీస్ అన్నీ మా డ్యాడీ ప్రిపేర్ చేస్తున్నాడు లోపల. సో, ఆబ్వియస్‌లీ ఇంకా డ్యాడీ పేరు మీద తీసుకున్నాం కాబట్టి తనుండాలి అన్ని సిగ్నేచర్స్‌కి అలా. ఈలోపు మేము కొన్ని స్టిల్స్ వెళ్ళగానే అక్కడ మెయిన్ మెయిన్ గేట్ దగ్గరే పెట్టారనమాట. కారొచ్చేసి. సో, దాన్ని ప్రిపేర్ జేస్తున్నారు డెలివరీకి. అండ్ అలాగే ఫార్మాలిటీస్ కూడా వాళ్ళు పేపర్స్ అవన్నీ తెచ్చి పేపర్ వర్క్ సిగ్నేచర్స్ అవన్నీ తీసుకుంటున్నారు. ఈలోపు మేమంతా షోరూమ్‌ని అలా ఎక్స్‌ప్లోర్ చేయడం, బయట తిరగడం, ఇంకా వీడి వెనక పరిగెత్తడం. సో, ఇలాంటివన్నీ చేశామనమాట. సో, మీలో ఎంతమందికి తెలుసు ఈ షోరూమ్ తెలిస్తే కామెంట్ చేయండి. సో, ఇదొచ్చేసి మన నల్గొండకెళ్ళే బైపాస్ రోడ్ దగ్గర టాటా షోరూమ్ అనమాట. మేమక్కడే కార్‌నయితే డ్యాడీ ఒక 10 డేస్ నాట్ 10 డేస్, ఐ థింక్ 1 మంత్ ముందే బుక్ చేశారనమాట. సో, ఫైనల్‌గా మేము తీసుకున్న కార్ ఏంటి అంటే టాటా నెక్సన్ అనమాట. యాష్ కలర్‌లో మేమైతే బుక్ చేసాము. బ్లాక్ ట్రై చేసాము. బట్ అది ఒక 3, 4 మంత్స్ టైం పడుతుందని చెప్పారు. అంత టైం వెయిట్ చేయలేమని చెప్పి మేము ఒక 1 ½ మంత్‌లో ఈ కలర్ అయితే అవైలబుల్‌గా ఉంటదని చెప్తే యాష్ గూడా పర్లేదు. బ్లాక్ తర్వాత దానికి ప్రిఫరెన్స్ ఇచ్చామని చెప్పి ఇంకా తీసుకున్నామనమాట యాష్ కలరు. సో, ఒక 5 వేరియంట్సే ఉండే మాకు వాళ్ళిచ్చిన డీటెయిల్స్‌లో. అన్నిటికంటే కూడా ఇదే నచ్చింది. సో, వాళ్ళు షోరూమ్‌కొచ్చిన వాళ్ళందరితో చూడండి హ్యాపీగా ఫ్రెండ్‌షిప్ జేసుకొని వాళ్ళందరూ ఎళ్ళేటప్పుడు బాయ్, బాయ్ అని చెప్తూ వెళ్తున్నారనమాట. ఇంకా వాడి అల్లరికి హద్దులు లేకుండా పోయాయి. ఎక్కడికి తీసుకెళ్ళినా అలాగే కాబట్టి. మేము కొన్నా, మా డ్యాడీ కొన్నా గాని ఇట్స్ ఎ ఫ్యామిలీ సక్సెస్ గాబట్టి మేమందరం కూడా ఎంజాయ్ చేస్తున్నాము. చెయ్యాలి కూడా బికాజ్ ఇట్స్ ఆహ్, నాట్ అట్ ఆల్ అన్ ఈజీ థింగ్. అది స్ట్రగుల్ చేసిన వాళ్ళకి, హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకే తెలుస్తుందనమాట. నాకు తెలుసు లిటరల్‌గా మా డ్యాడీ ఎన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేశాడో కార్ కొనాలి, కొనాలని చెప్పి. బట్ ఫైనల్‌గా ఇంకా ఈ రోజైతే కొనేసాడు. వి ఆల్ ఆర్ వెరీ హ్యాపీ అనమాట. సో, చూసారు కదా! డెలివరీకి ఇలా అన్ని వాళ్ళు ప్రిపరేషన్స్ అయితే చేశారు. ఇంకా డెలివరీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని స్వీట్స్ ఇవ్వాలని చెప్పి మేమైతే వెళ్ళే దారిలోనే స్వీట్స్ అవి తీసుకున్నాము. ఇం ఇంకక్కడ వాళ్ళు ఎళ్ళిన వాళ్ళకి టీ అవన్నీ గూడా ప్రొవైడ్ చేశారు. బట్ బయట నేనెక్కువ తీసుకోను కాబట్టి నేను తీసుకోలేదు. ఒక ఫ్యామిలీ గ్రూప్ ఫోటో దిగుదామని చెప్పి పిలిచారనమాట. సో, నేను, చెల్లి అయితే వెళ్ళాము. ఇలాగా ఇంకక్కడ సూపర్ ఈవినింగ్ అనమాట. బ్యాక్‌గ్రౌండ్ గానీ, క్లైమేట్ కానీ చాలా బాగా అనిపించింది. యెస్! దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ మెమరబుల్ మూమెంట్ అనమాట. అసలు మాటల్లో చెప్పలేము. నార్మల్‌గా ఆహ్, మన ఏజ్ వాళ్ళు ఇలా తీసుకునేది వేరు. ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా వదలకుండా మా డ్యాడీ కష్టపడి ఎటన్నెళ్ళినప్పుడు ఉండాలి, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి తను రియలైజ్ అయ్యాడు. ఫ్యామిలీ ఎక్స్‌టెండ్ అవుతుంది. మేమిలా నార్మల్‌గా అని తను కొంచెం ఫీల్ అయ్యాడు. సో, దానికోసమే మళ్ళీ అయితే కారు తీసుకున్నాడు. మేము నిజంగా అనుకోలేదు కొత్త కారు కొనుక్కుంటామని. చాలా సడన్ ప్లానింగ్ అనమాట ఇది. ఆహ్, ఒక 5, 6 డేస్‌లోనే మా తమ్ముడినడిగి సజెషన్ తీసుకొని ఏ కంపెనీ తీసుకోవాలి అని చెప్పి వెళ్లి ఆర్డర్ చేసొచ్చాడు. ఇంకా నేను వై నాట్ ఇంకా మా తమ్ముడికి బదులు వీడే ప్రెజెంట్ అవైలబుల్‌లో ఉన్నాడు కాబట్టి కార్ కీస్ వీడికి కూడా ఒకసారి ఇవ్వమని చెప్పాననమాట. సో దట్ వాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పి ఫైనల్‌గా వాడు హ్యాపీ, మేము హ్యాపీ, మా మమ్మీ, డ్యాడీ కూడా చాలా హ్యాపీ. ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటి కార్ మనకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఆబ్వియస్‌లీ దాంట్లోకెళ్ళడం, చూసుకోవడము.
ఇంకా అలాగే వాళ్ళక్కడ ఫార్మాలిటీకి కొంచెం ఒక కొబ్బరికాయ, కొన్ని అగరబత్తీలు, కొన్ని లెమన్స్ కూడా తీసుకొని రమ్మన్నారు. సో, ఎళ్ళేటప్పుడే తీసుకొనెళ్ళామనమాట. ఇంక మా డ్యాడీ హ్యాపీనెస్‌కయితే హద్దులు లేవనమాట. లోపలికెళ్ళి కూర్చున్న తర్వాత కారు కూడా చాలా హైట్‌లో బాడీ అదంతా కంఫర్ట్‌గా అనిపిచ్చింది. సీటింగ్ కూడా. సో, మేము కూడా ట్రై చేశామనమాట. తర్వాత ఓపెనింగ్ అయిన తర్వాత మేము ఒకసారి ఎళ్లి కూర్చొని చూసాము. చాలా హ్యాపీగా అనిపిచ్చింది మాకు కూడా. ఇంకా వాళ్ళక్కడ ఎక్కడెప్పుడు పూజ అయిపోతదా అని వెయిట్ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, మా కార్ డెలివరీ తర్వాత ఇంకొక కార్ డెలివరీ ఇవ్వాలి. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు లిటరల్‌గా. బట్ మేము కొన్ని ఫోటోస్, వీడియో క్లిక్స్ చేసేసరికి కొద్దిగా టైం అయితే లేట్ అయిపోయింది. వాళ్ళెంత తిట్టుకున్నారేమో తెలీదు. బట్ మనం తీసుకునేదే లైఫ్‌లో ఒక్కసారి కాబట్టి మెమరబుల్‌గా ఉండాలని చెప్పి నేను కొంచెం ఓపికగా అన్నీ స్టెప్ బై స్టెప్ చేపిచ్చాననమాట అక్కడ దగ్గరుండి. ఇంకా ఆ మాత్రం రెస్పాన్సిబుల్‌గా మనం ఉండి వాళ్ళకి చెప్పాలి, చేయించాలి. అదే నాకు కావాలి. ఏవి మిగలవు లాస్ట్‌కి మనకి ఇలాంటి మెమోరీసే మిగులుతాయని చెప్పి నేను బాగా నమ్ముతాను. ఎవ్వరేమనుకున్నా నేను అందుకే పట్టించుకోను. అట్‌లీస్ట్ కొన్ని గుర్తులైనా మనకుండాలి. మన పేరెంట్స్‌తో, మన ఫ్యామిలీతో అని చెప్పి. సో, వాళ్ళ స్పెషల్ డేని నేను ఏం చిన్నది కూడా మూమెంట్ మిస్ అవ్వకుండా ఇలా కష్టపడి వ్లాగ్‌నంతా రికార్డ్ చేశాను. ఇంక ఫైనల్‌గా అక్కడ అగరబత్తీలయితే పెట్టేసి డ్యాడీ అయితే కొబ్బరికాయ కొడుతున్నాడు. ఇంక మేము ఎప్పుడెప్పుడా ఫస్ట్ రైడ్ అందులో ఫ్యామిలీ రైడ్ ఎళ్ళాలా అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. సో, ఇక్కడ ఒక సాడ్ థింగ్ ఏంటి అంటే మా తమ్ముడనమాట. తమ్ముడు ప్రెజెంట్ ఇక్కడ లేకపోవడం వల్ల వాడు రాలేదు. చాలా మిస్ అయ్యామనమాట. ఎందుకంటే వాడు చాలా స్పెషల్ అనమాట. సో, మా ఇద్దరి తర్వాత చిన్నవాడు కాబట్టి అందరికి కూడా ఫ్యామిలీలో కొంచెం వాడి మీద ఎక్కువుంటుంది. బట్ వాడిని చాలా మిస్ అయ్యాము. ఎనీవే వాడొచ్చాక గూడా మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను. సో, ఇదొచ్చేసి ఫైనల్‌గా ఇంకా కార్ డెలివరీ ఇచ్చిన తర్వాత మా ఫస్ట్ రైడ్ అనమాట. చూసారు కదా! నెక్సా షోరూమ్. సో, దీనికంటే ముందే టాటా షోరూమ్ ఉంటుంది. అక్కడ కార్ తీసుకొని ఇటు నల్గొండ బైపాస్ దగ్గర నుండి యూ టర్న్ అయితే తీసుకొని రిటర్న్ అయిపోయాము. ఇంకా ఆల్మోస్ట్ 9 దాటిందని చెప్పి ఇంకా ఇంటికెళ్ళి ఏం వండుకోలేక ఇక్కడే దాబా దగ్గర ఒరిస్సా దాబా మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. హైదరాబాద్, విజయవాడ హైవే మధ్యలో ఉంటుంది. సో, ఆ డాబాలోకి మేము రెగ్యులర్‌గా వెళ్తుంటామనమాట. సో, ఇంకెళ్ళే దారిలో ఆల్రెడీ 9 అయిపోయింది కదా! ఎందుకింక లేట్ అవుతుందని తినేసి ఎళ్దామని చెప్పి ఇక్కడ ఆగామనమాట. ఇంకా ఆబ్వియస్‌లీ రోటీస్ ఆ రోజు థర్స్‌డే. సో, మా డ్యాడీ కావాలని థర్స్‌డే సెంటిమెంట్ అనమాట. సాయిబాబా భక్తుడు. ఇంకా ఆబ్వియస్‌లీ ఇంట్లో అందరం కూడా అలాగే కాబట్టి థర్స్‌డే అయితే బావుంటుంది కార్ డెలివరీకని ఆ రోజు బుక్ చేసుకొని ఫిక్స్ చేసాము అనమాట కార్ డెలివరీ. ఇంకా మేము వెజ్ తిన్నాము. పన్నీర్ అండ్ రోటీ. ఇంకా లాస్ట్‌కి ఇక్కడ స్పెషల్ అనమాట. సో, రబడీ స్వీట్. నాకు కూడా చాలా ఇష్టం. అలా అని ఫుల్ తినలేను. సో, జున్నుకి నేను 1/2, 1/2 చేసేసుకొని తిన్నామనమాట. ఈ నైట్ స్వీట్ ఏంటి అని అనుకోవద్దు. ఎప్పుడో ఒకసారి దొరికినప్పుడు కొంచెం తినేస్తే అయిపోయిద్దని చెప్పి తిన్నాను. ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా కార్ తీసుకొచ్చి ఇంకా నెక్స్ట్ డే పూజకైతే వెళ్ళాము. ఇది కూడా మేమైతే సాయిబాబా టెంపుల్ దగ్గరే చేయించాము పూజ గూడా. ఇంకా డ్యాడీని సెంటిమెంట్ కాబట్టి ఎందుకు కాదనాలని చెప్పి అక్కడే తెలిసిన వాళ్ళున్నారని జెప్పి ఇదొచ్చేసి వలిగొండలో సాయిబాబా టెంపుల్ ఉంటుంది. మెయిన్ రోడ్‌కి వలిగొండ టు భువనగిరి మధ్యలో. సో, మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అక్కడికి ఎర్లీ మార్నింగ్ ఆల్రెడీ మేము నైట్ వచ్చేసరికి 11 అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 5కి లేచి మళ్ళీ రెడీ అయిపోయి, మళ్ళీ ఈ టెంపుల్ దగ్గరకొచ్చామనమాట. పూజ కంప్లీట్ చేసుకుందామని జెప్పి. సో, వన్స్ పూజ కంప్లీట్ అయిందంటే ఇంకెక్కడికైనా ఎళ్ళొచ్చు అనే తొందరలో ఇంకా అందులో ఒకటి ఫ్రైడే మొహర్రం కాబట్టి హాలిడే ఉండే డ్యాడీకి అండ్ చెల్లికి కూడా. సో, అందరికి వీలైంది కాబట్టి ఇంకెళ్తే బావుంటుందని చెప్పి ఎళ్ళాము. సో, ఇక్కడికి కూడా ఈ డ్రెసెస్ అయితే ముందు తీసుకున్నాము. బట్ అనుకోకుండా ఇద్దరం వేసుకోవాల్సొచ్చింది. వై నాట్ ఇంకా డెలివరీకి ఇద్దరం ట్విన్నింగ్ యేసుకున్నప్పుడు పూజకు కూడా యేసుకుంటే బావుంటుంది కదా! అని చెప్పి ఇలా వేసుకున్నాము. దీని మీద మీరేం కామెంట్ చేసినా ఐ డోంట్ కేర్ అనమాట. బికాజ్ సిస్టర్స్ కాబట్టి కొంచెం స్పెషల్‌గా ఉండాలని చెప్పి మా ఫ్యామిలీకి మేమలా వేసుకున్నాం అంతే. సో, ఆ సాయిబాబా గుడి పక్కనే ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. సో, నేనక్కడికైతే వెళ్లి ఫస్ట్ పూజ చేసుకున్నాను. ఇంకిక్కడ డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట అంకుల్. దగ్గరుండి అన్నీ చాలా బాగా పూజ జరిపించాడనమాట. ఇంకా కార్ పూజ స్టార్ట్ చేద్దాం అనేసరికి లైట్‌గా వర్షం పడింది. సో, ఆ కార్‌కి పూజ చేసేటప్పుడు బొట్లు పెట్టినా గాని ఆ వర్షానికి ఉండదు, రాలిపోతది. ఆహ్, కారు కిందికొస్తాయి మిర్రర్ దగ్గర నుండి అని చెప్పేసి చాలా సేపు యాక్చువల్‌గా ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేశాము. డిలే అయింది పూజ కూడా. అయినా కానీ అప్పటికి తగ్గలేదు. ఇంకా ఏదో సరేలే ఏదో లైట్‌గా పడుతుంది కదా! చిన్న చిన్నగా కంప్లీట్ చేసుకుందాము. మరీ లేట్ అయిపోతుందని చెప్పి చూసారా క్లైమేట్ కూడా ఎలా ఉందో చుట్టూ చాలా ఎర్లీ మార్నింగ్ అంతా అక్కడ గ్రీనరీ కానీ, రెయినీ సీజన్ కొంచెం
మంచిగా అనిపిచ్చింది. బట్ కార్‌కి బొట్లు పెడితే అది మాత్రం ఉండకుండా పోతుంది అని ఒక్కటే ఇబ్బందనమాట. కానీ అప్పటికి కూడా లైట్‌గా వర్షమొస్తుంటే ఇంకా లేట్ అవుతుందని చెప్పి ఇంకా లైట్‌గా వర్షమొచ్చే ముందే కానిచ్చేసామనమాట పూజ కూడా. ఇంకెందుకు మధ్యలో ఎక్కువ సేపు ఆపడం అని చెప్పి ఇలా చేశాం. సో, ఎట్ లాస్ట్‌కి మేమనుకున్న ప్లేస్‌లో అనుకున్నట్టుగా, అనుకున్నంత టైం తీసుకొని కార్ పూజ అయితే జరిపించుకున్నాము. చాలా హ్యాపీ మేమందరము. ఇంకెలాగో బ్రేక్‌ఫాస్ట్ టైమ్ అయింది కదా! అని రిటర్న్ అయ్యే దారిలోనే ఇంక బ్రేక్‌ఫాస్ట్ తినేసి ఎళ్దాం అని చెప్పి అనుకున్నాము. ఇంతకంటే ఏం కావాలి లైఫ్‌లో అనిపించింది. ఇన్ని ఇయర్స్ తర్వాత స్ట్రగుల్స్, హార్డ్ వర్క్ తర్వాత మా డ్యాడీ కార్ కొన్నాడంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది లిటరల్లీ. ఎవ్వరేమనుకున్నా నేను పట్టించుకోను. మీ డ్యాడీ ఒక్కడే కష్టపడ్డాడా అని గూడా మీకు డౌట్ రావచ్చు. బట్ ఎవరి ఇండివిడ్యువల్ స్ట్రగుల్స్ అనేవి వాళ్ళకుంటాయి. అది నేను బాగా నమ్ముతాను. సో, బీ పాజిటివ్. మీకు కూడా అందరికి కూడా లైఫ్‌లో ఒక డే వస్తుంది. వేర్ యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ హార్డ్ వర్క్ విల్ నెవర్ గో వేస్ట్ అని చెప్పి నాకర్థమైంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.